ప్రైజ్ జీసస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక దినమునకి దేవుడిచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వేలాది వందనాలు. దినమున మనము దేవుని మహిమపరుస్తూ దేవుని ఘనపరుస్తూ మనమందరం కొద్ది నిమిషాలు ఈ యొక్క ఆరాధనలో ఉందాం. ఇట్స్ ఆల్ జస్ట్ స్టార్ట్ విత్ ప్రేయర్. పరిశుద్ధ గొప్ప దేవా, మీకు వందనాలు. మీరు ఇచ్చిన నాకు సమయంని బట్టి మీకు వందనాలు. మీ మరి ఒకసారి నాయన యేసయ్యా మాకు ఇచ్చిన ఈ యొక్క మంచి తరుణాన్ని బట్టి వందనాలు. మిమ్మల్ని ఆరాధిస్తుండగా నాయన ఈ ఆటంకము, ఈ యొక్క ఇబ్బంది యేసయ్యా ఏది రాకుండా మీ సహాయాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తాం. ఈ లైవ్లో యేసయ్యా మేము పాడుచుండగా ప్రతి ఒక్కటి యేసయ్యా మీకు మహిమార్థమై జరగడానికి సహాయాన్ని మీరు దయచేసి ప్రతి ఒక్క ఆటంకమును, ప్రతి ఒక్క ఈ యొక్క టెస్ట్, ఈ యొక్క వాయిస్ కానీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా నాయన మీ కాపుదల్లో ముందుకు వెళ్ళడానికి సహాయాన్ని మీరు దయచేసి కాపాడమని, జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి కాపాడమని, శక్తితో నింపమని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. అందరం కలిసి రండి యెహోవాను గూర్చు ఉత్సాహగానము చేయుదుము అని పాడదామండి. యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరనెదురైనా. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరనెదురైనా. ఆయనే మన ఆశ్రయం, ఇరుకులో ఇబ్బందులలో. ఆయనే మన ఆశ్రయం, ఇరుకులో ఇబ్బందులలో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని. త్రోవ తప్పిన వారలని త్రోవ సిననాదుడని. నీతి సూర్యుడాయనేనని నిత్యము స్తుతి చేయుదాము. నీతి సూర్యుడాయనేనని నిత్యము స్తుతి చేయుదాము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదాము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదాము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవును, నమ్మదగిన దేవుడు మన యేసయ్య. మరి సామ్స్ 95లో మరి ఫస్ట్ వర్స్ మనకి చూసుకోగలిగితే కనుక
అక్కడ రాయబడి ఉండడం మనం చూస్తున్నాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుడి. మరి ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఈ దినమున మనము దేవుని మహిమపరచులాగిన దేవుడు ఇచ్చిన యొక్క అవకాశంను బట్టి దేవాతి దేవునికి వేలాది వందనాలు. యేసు మరి రాజుగా వచ్చుచున్నాడండి. మరి భూలోకమంతా తెలుసుకుంటారంట. దినమున ఈ లైవ్ నుంచి మనం భూలోకం అంతటికి వెళ్ళొచ్చేదా, ప్రతి మారుమూల ప్రాంతానికి మనకు వీడియో వెళ్ళొచ్చు. మరి అంత గొప్ప స్థితిగతులు దేవుడు ఇచ్చినాడు. మరి దేవుని మహిమపరుస్తూ ఘనపరుస్తుందామండి. లెట్స్ సింగ్ అండ్ వర్షిప్ ఆ లివింగ్ గాడ్. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకాడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకాడా. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. అందరం యేసయ్య చెంతకు చేరాలి, యేసు యేసయ్య చెంతకు చేరాలి. ప్రైజ్ జీసస్. దేవునికి స్తోత్రం. మరి రెండు పాటలతో దేవుని స్తుతించి మహిమపరిచిన ప్రతి ఒక్కరికి దేవుడు మనల్ని ఆరాధిస్తుండగా మన మధ్యలో ఉంటాను సెలవిచ్చిన గొప్ప దేవుడు. దినమున మనందరి మధ్యలో దేవుడు ఉన్నాడు. దేవుడు మన వాక్యమును మన యొక్క ప్రార్థనలు ఆలకించి గొప్ప దేవుడు. అంత గొప్ప స్థితిగతులు మనకి ఇచ్చినందుకు వందనాలు. వాక్యంలోనికి మనం వెళ్దాం. మరి Psalms 95 మనం ఒకసారి చదువుకొని మనం దేవుణ్ణి మహిమ పెడదామండి. కీర్తనలు 95:1 నుంచి మరి 8 వరకు మనం చదువుకొని మనం దేవుని మహిమపడదాం. Oh, come, let us sing to the Lord. Let us shout joyfully to the rock of our salvation. Let us come before his presence with thanksgiving. Let us shout joyfully to him with psalms. For the Lord is the great God and the great King above all gods. In his hand are the deep places of the earth. The heights of the hills are his also. The sea is his life, for he made it, and his hands formed the dry land. O come, let us worship and bow down. Let us kneel before the Lord our Maker, for he is our God, and we are the people of his pasture and the sheep of his hand. Today, if you will hear voice
ప్రైజ్ జీసస్. దేవుడు ఇచ్చిన యొక్క వాక్య భాగమును బట్టి దేవాది దేవునికి వేలాది వందనాలు. ఈ దినమున మనము ఒకసారి మనము టైటిల్ కనుక చూసుకోగలిగితే కనుక దేవుని స్వరమును వినండి అని నేను రోజున యాక్టివ్ వాయిస్. అవును, ఈ దినమున మనందరము దేవుని స్వరమును వింటున్నామా నిజంగా మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సిన విషయం. మరి ఈ లోక సంబంధమైన వాయిసెస్ని చాలా వింటూ ఉంటాం. రీల్స్లో వచ్చు ప్రతి ఒక్క వాయిస్ని మనం వింటూ ఉంటాం. మరి దేవుని స్వరమును వినడానికి మనం ఇష్టపడుతున్నామా? దేవుని స్వరమును మనము ఆలకించడానికి మనం ఇష్టపడుతున్నామా? మనం ఒకసారి చూడాలి. ఇక్కడ చూసుకుంటే మనము మరి దావీదు మనకు రాయబడిన ఈ యొక్క 7వ వచనంలో, ఫర్ హీ ఈజ్ అవర్ గాడ్ అండ్ వీ ఆర్ ద పీపుల్ ఆఫ్ హిస్ పాస్చర్. మరి గొర్రెల కాపరి మన దేవుడై ఉన్నాడు మనందరికీ. ఎవరికి గొర్రెలు ఎవరు? ఇప్పుడు మనం ఒక గుంపు ఒక షీప్ని మనం చూడగలిగితే కనుక మనము చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం. మనం ఒకవేళ మార్నింగ్టన్ పెనిన్సులా మనం వెళ్ళగలిగితే కనుక అటువైపు మనం కొండ ప్రాంతాలలో రెడ్ హిల్ ఏరియా మరి మేము వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో అన్ని గొర్రెలే ఉన్నాయి. ఆ గొర్రెలు షీప్స్ అన్నీ అక్కడ చూస్తున్నాం. మరి ప్రతి ఒక్క గొర్రెలకి ఒక గొర్రెల కాపరి, వాళ్ళ ఇంటిలో ఒక కాపరి వారు గొర్రెలను కాస్తూ ఉంటారు. మరి ఈ దినమున ఆ గొర్రెలు ఏ విధంగా ఆ గొర్రెల కాపరి మాట వింటాయి? ఆయన స్వరమును చాలా పసిగట్టుకొని ఎప్పుడు పిలుస్తాడా అని వెయిట్ చేస్తుంటాయి. ఎందుకంటే వారికి కావాల్సిన వాటిని ఒక పాత్వేలో క్షేమకరంగా ఉంచవలసిన త్రోవని వారికి ఆ కాపరి చూపిస్తాడు. ఈ దినమున మనం ఇక్కడ చూస్తే కనుక మరి వి ఆర్ ద పీపుల్ ఆఫ్ హిస్ పాస్చర్. ఆయన మనము తెలుగులో కూడా ఒకసారి రండి నమస్కారము చేసి సాగల పడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు అని. మరి ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనం ఈ దినమున ఆయన మేపే గొర్రెలము కదా. మరి ఈ లోకంలో పర్సిక్యుయేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు గొర్రెలంట, మరి వీళ్ళు గొర్రెల మంద అని చెప్పి చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా మనకి పర్సిక్యుయేట్ చేసి అదర్ సైడ్ వారికి ఈ మీనింగ్ తెలియక దేవుని యొక్క శిష్యులమని, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అనబడిన మనల్ని వారు ఎంతగానో మాట్లాడు. కానీ ఒక దినమున రాకడ సమయం అతి సమీపంగా ఉంది. వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము దేవుడు మేపడి గొర్రెలము. ఒకవేళ తన గొర్రెలకు కావాల్సిన ఏది కావాలంటే అది ఇచ్చే గొప్ప దేవుడు. ఇదను మనము కావాల్సిన వాటి కోసమే మనం దేవుని సన్నిధికి వస్తున్నామా, లేదా దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించడానికి దేవుని సన్నిధికి వస్తున్నామా మనం చూసుకోవాలి. మరి ఆ కొండ ప్రాంతంలో ఉన్న ఆ యొక్క షీప్స్ అన్నిటిని మనం చూస్తే వాటికి ఎక్కడి నుంచి వాడికి గ్రాస్ చాలా ఉంటుంది. అది సృష్టించింది కూడా దేవుడే. అవి మరి ఎవరు వేస్తారు ఆ గ్రాస్ని? వాడికి కావాల్సింది దేవుడే సృష్టించాలి కదా. అడవి పువ్వులను చూస్తే మరి అడవి పువ్వులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు వెళ్ళి సీడ్స్ వేస్తారు అడవిలో ఆ పువ్వులు రావడానికి? అడవి పువ్వులు చూడి అవి విత్తవు కోయవు, మరి ఎక్కడి నుంచి వారికి ఆహారం? అడవి పువ్వులు మంచిగా పూసి అడవిలో మన పాత్వేలు వెళ్తుంటే చాలా కనబడ్డాయి. మన అడవి పువ్వులు ఎవరు వేస్తారు? ఎవరు వేయరు. అది దేవుడే విత్తనము వేయాల్సింది, దేవుడే వాటికి వాటరింగ్ ఇవ్వాల్సిందే, దేవుడే వాటికి ఆహారం. ఈ దినమున మీరు దినమున ఏ సమస్య త్రూ వెళ్తున్నారో, ఏ ఒక బాధ త్రూ, నాకు ఈ దారిలో ఏ సమస్య, నాకు దారి కనబడట్లేదు, దీని నుంచి నేను బయటికి ఎలా వస్తాను? నేనైతే అడుగైతే వేసి ముందుకెళ్ళాను కానీ నాకు ఆహారం అయితే లేదు, లేకపోతే నాకైతే ఖర్చులు బాగా పెరిగిపోయాయి, క్రెడిట్ అంత లాస్, అసలు నాకు సమస్య నుంచి బయటికి రావడానికి ఆస్కారం లేని ప్రతి ఒక్కరికి ఈ మాట, దేవుని స్వరమును మనం వినేవారుగా మనం ఉండాలి. అడుగు వేయాలంటే దేవుని స్వరము మనము వినేవారుగా మనం ఉండాలి. ఈ వాక్యమును చదువుతూ దాన్ని చదువుతున్నామంటే ఏదో జస్ట్ 1 to end జస్ట్ ఒక పర్టికులర్ ఫ్లోలో చదివేసుకొని వెళ్ళిపోవడం కాదు. ప్రార్థన అంటే టపటపటప దేవా నాకు ఇది కావాలి అని చెప్పేసుకుంటూ వెళ్ళిపోయేవారుగా కాక సమయంలో ధ్యానిస్తూ ఇంటర్సెసరీ ప్రేయర్స్ మనం చేస్తే కనుక దేవుడు మీతో ఒక దినమున తన స్వరమును మనకి వినిపించే గొప్ప దేవుడు. ఆ స్వరము ఎంతో గొప్పగా మనకి నడిపిస్తుందంటే ఈ లోకములో క్లియర్గా మన విజన్ని మనకు చూపిస్తుంది. ఈ దినమున నేను సేవలోకి రావడానికి అటువంటి క్లియర్ వాయిస్ ఉంది కనుకనే నేను దేవుని సేవలో కొనసాగుతున్నాను. దినమున
అట్టి సేవకులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. చాలామంది గొప్ప సేవను దేవుని స్వరముతో నడిపించేవారుగా ఉన్నారు. ఈ దినమున మరి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్తో కాక, మరి పొలిటికల్ ఎజెండాస్తో, లేకపోతే ఫైనాన్షియల్ ఎజెండాస్తో మనము సేవను చేసేవారుగా మనం ఎవరు ఉండకూడదని దేవుని స్వరము, దేవుని రైచియస్ వేలో మనం వెళ్తే కనుక దేవుడు మనల్ని ఎంతగానో దీవించి, ఈ దినమున మరి 10వ వచనం మనం చూస్తే 40 సంవత్సరములు I was grieved with that generation and said, it is a people who go astray in their hearts and do not know my ways. వారు దేవుని త్రోవలు తెలుసుకొని వారు ఇశ్రాయేలుల 40 సంవత్సరములు వారు దేవుని టెస్ట్ చేసిన వారు ఉన్నారంట. మరి ఈ దినమున మీరు ఎవరన్నా దేవుని టెస్ట్ చేసేవారుగా ఉన్నారా, లేకపోతే దేవుని కోసము ఏది ఏమైనా కానీ దేవునితో నిలబడతాను, నేను ఏది ఏమైనా కానీ దేవుని కోసమే బ్రతుకుతాననే జీవితాలు మనలో ఉన్నాయో మనం చూసుకోవాలి. మరి వారికి ఎలాంటి వ్రాత వచ్చిందంటే ఇజ్రాయేలులకి, సో ఐ స్వోర్ ఇన్ మై వ్రాత్ దేర్ షల్ నాట్ ఎంటర్ మై రెస్ట్. మరి వారు దేవుని ప్రామిస్డ్ ల్యాండ్ని చూడలేని వారై కొన్ని జనరేషన్స్ ఉన్నాయి మరి ఇజ్రాయేలులలో. మరి మనము ఆ భయంకరమైన సిచ్యువేషన్స్కి వెళ్ళేవారుగా కాక దేవుడు మనకి ఒక ప్రామిస్డ్ ల్యాండ్ని మనకి ఇవ్వబోతున్నాడు. మన చర్చ్కి ఒక ప్రామిస్ హౌస్ని మనకి ఇవ్వబోతున్నాడు. మన యొక్క కుటుంబంలో ఒక ప్రామిసెస్ హౌసెస్ని, ప్రామిస్ పిఆర్ని దేవుడు ఇవ్వబోతున్నాడు రానున్న రోజుల్లో. మరి మనము ఎంత నిష్టగా దేవుని మహిమపరచాలి. ఈ యొక్క 21 రోజులు మనం దేవుని శ్రద్ధగా, దేవుని స్వరమును, దేవునికి దగ్గరగా సమీపముగా మనము ఉండడానికి మనకి ఇచ్చి ఉన్న యొక్క మంచి సమయంను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మనమందరం, ఎందుకంటే బూదిగంతముల వరకు దేవుని యొక్క, ఎందుకంటే అది కూడా దేవుడే చేశాడు. బూదిగంతములలో కూడా దేవుడు ఉంటాడు. మరి ఆకాశములో దేవుడు, ఈ యొక్క సృష్టిని చేసింది ఆయనే కనుక మీరు ఏ మూలకున్నా, ఏ ఒక్క ప్రదేశంలో ఉండి ప్రార్థించిన దేవుడు ఆలకించే గొప్ప దేవుడు. మళ్ళా మనకి ఉత్తరం ఇచ్చే గొప్ప, సమాధానము ఇచ్చే గొప్ప దేవుడు. ఈ దినమున అటువంటి పీస్ని మరి ఆన్సర్ని కూడా దేవుడు ఇవ్వాలి. సమాధానపరిచి గొప్ప దేవుడు, సమాధానమును కూడా ఇచ్చి గొప్ప దేవుడు మన యేసయ్య. సో అటు దేవుణ్ణి మనం స్తుతిస్తాం, మహిమపడదాం. రానున్న రోజుల్లో ఇంకను ఘనపరిచేవారుగానే మనం ఉంచాలి, కానీ ఇక్కడ మనం వెనుకడిగేసేవారుగా మనం ఎవరు ఉండకూడదు. చిన్న వాక్యమును దేవుడు దీవించును గాక. మనం కళ్ళు మూసుకొని ప్రార్థనలో నడుపుదాం. పరిశుద్ధ గొప్ప దేవ, మీకు వందనాలు. మీరు యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి వందనాలు. మేము ఏదో అనుకొని ఈ యొక్క వాక్యమును స్టార్ట్ చేస్తే మీరు ఇచ్చి ఉన్న ఈ యొక్క మంచి సందేశమును, ఈ యొక్క మంచి వార్తను బట్టి మీకు వందనాలు. దేవునితో హత్తుకొని ఉండే జీవితాన్ని మీరు దయచేయండి. మేము దేవుడు మేపడి గొర్రెల వలె మేము ఉండడానికి సహాయం పెడదా. ఈ లోకము మేపడే గొర్రెల వలె కాక, ఈ పొలిటీషియన్స్ మోపడే గొర్రెల వలె కాక, వారు కూడా దేవుని మేపడి గొర్రెల వలె ఉంటాం మీరు దయచేయండి. దేశాల కోసం ప్రార్థించేవారు, మా ఆస్ట్రేలియా గురించి ప్రార్థన చేస్తున్నాం, మా యొక్క దేశం గురించి, ఇండియా గురించి ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క మహిమార్థమై మా దేశాలు ఉండడానికి సహాయం మీరు దయచేయండి. రానున్న రోజుల్లోనైనా ఈ యొక్క దేవుని కోసం నడిచేవారుగా ఈ దేశాలు ఉండడానికి మీరు దయచేయండి. దేవుని స్వరమును విని పనిచేసేవారుగా మమ్మల్ని అందరి నుంచి మనం ప్రార్థిస్తున్నాం. అట్టి గొప్ప దినాలు మీరు దయచేయండి. మా చర్చ్కి కూడా నాయన ప్రతి ఒక్కరి చర్చ్లో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని స్వరమును వినడానికి ఒక అదృష్టమును మీరు దయచేయమని ప్రార్థిస్తాం. క్లియర్ విజన్ని మీరు దయచేయండి, క్లియర్ హార్ట్ని మీరు దయచేయండి, క్లియర్ వాయిస్ని మీరు దయచేయండి. ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోయిన ప్రతి ఒక్కటి నాయన కోర్టులలో కరెక్ట్గా వారికి ఇంకా క్లోజ్ కానీ ప్రతి ఒక్క మ్యాటర్ యేసునామంలో క్లియర్ అయిపోను కాక నాయన ప్రతి ఒక్క ఏ ఒక్క లోన్ క్లియర్ అయిపోలేదు అనుకున్న దేవుని స్వరము ద్వారా వాటిని అన్నిటినీ క్లియర్ అయిపోను కాక, లేని మాకు మేము అనుకోనిది మీరు ఒక గొప్ప సంఘటన వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. నా జీవితం ఎలా వెళ్తుంది అని బాధపడుతున్న ప్రతి ఒక్కరికి మీరు సడన్గా వారికి ఒక గిఫ్ట్ని మీరు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. వారికి ఒక దీవెనను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థనలన్నింటిలో మీరు తోడుగా బలపరిచి మీ కాపుదలతో ఉంచు, మీ శక్తితో బాహుబలముతో మా కుటుంబాలను, మా యొక్క రక్త ప్రార్థన చేయమని కోరిన ప్రతి ఒక్క కుటుంబమును మా దగ్గరలో ఉన్న మా చర్చ్ కుటుంబాలన్నింటినీ మీరు దీవించి మీ కాపుదలతో ఉంచమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Praise the Lord. Have a blessed day. We'll see you again. Keep smiling. Thank you.